Low vitamin నమస్తే B12. అండి. ఇప్పుడు మనం విటమిన్ బి12 డెఫిషియన్సీలో రక్తం ఎందుకు తగ్గుతుంది అన్న దాని గురించి మాట్లాడదాము. సో, మనకి ఎప్పుడైనా విటమిన్ బి12 అనేది తగ్గిపోతే మన బాడీలో డిఎన్ఏ అనేది సరిగ్గా ఫామ్ అవ్వదు. అసలు బేసిక్‌గా ఏం జరుగుతుంది అంటే, మనకి ఇల్లు కట్టుకున్నప్పుడు ఇటుకలు ఎంత ఇంపార్టెంటో డిఎన్ఏ ఫార్మేషన్‌కి థైమిడిన్ అనే ఒక న్యూక్లియోటైడ్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఇటుకలు లాంటివి. డిఎన్ఏ బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి థైమిడిన్ అనేది. సో, ఈ థైమిడిన్ ఫార్మేషన్‌లో విటమిన్ బి12 అండ్ ఫోలిక్ యాసిడ్ రోల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ఎప్పుడైనా బి12 గానీ, ఫోలిక్ యాసిడ్ గానీ మన బాడీలో తక్కువైపోయింది అంటే ఈ డిఎన్ఏ ఫార్మేషన్ అనేది చాలా స్లో అవుతుంది. డిఎన్ఏ కాపీయింగ్ కూడా మనకి చాలా స్లో అవుతుంది. సో, దీనివల్ల ఏమవుతుంది, న్యూక్లియస్ అనేది మెచ్యూర్ అవ్వదు. బట్ సైటోప్లాజం అనేది చాలా ఫాస్ట్‌గా మెచ్యూర్ అవ్వడం వల్ల ఆ సైజ్ మారిపోతుంది. సెల్ అనేది చాలా పెద్దదిగా అవుతుంది, వీక్ అవుతుంది, ఇన్ఎఫిషియెంట్‌గా అవుతుంది. సో, దీనివల్ల ఏమవుతుంది అంటే మన బాడీలో బోన్ మ్యారోలోంచి రక్తం బయటకి రాకంటే ముందే విరిగిపోవడం జరుగుతుంది. ఇన్ఎఫిషియెంట్ సెల్స్ అన్నీ విరిగిపోతాయి. సో, దీనివల్ల మనకి రక్తం తగ్గుతుంది. మైల్డ్‌గా జాండీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది.